మహాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాబోయే రోజుల యుద్ధాల్లో డ్రోన్స్ది అత్యంత కీలకమైన పాత్ర. ఆర్మీనియా అజర్బైజాన్ యుద్ధంలో బలమైనటువంటి ఆర్మీని బలహీనమైనటువంటి అజర్బైజాన్ డ్రోన్లతో దెబ్బతీసింది. దాని ట్యాంక్స్ని ధ్వంసం చేసింది, దాని వ్యవస్థల్ని నష్టం చేసింది. ఏకంగా దశాబ్దాల తరబడి రగులుతున్నటువంటి నొగార్నో కరబాక్ అనే ప్రాంతాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోగలిగింది. ఆ తర్వాత 2022లో ప్రారంభమైనటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా డ్రోన్స్ చాలా కీలక పాత్ర వహించాయి. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారతదేశము డ్రోన్ల ప్రాధాన్యాన్ని, డ్రోన్ల యొక్క శక్తిని చూపించింది. ఇరాన్ కూడా గల్ఫ్ యుద్ధంలో డ్రోన్ల ద్వారా ఏం చేయొచ్చో చూపించింది. అరబ్ దేశాల ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వాళ్ళ లగ్జరీ వ్యవస్థలు కావచ్చు, వాళ్ళ రవాణా వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటినీ డ్రోన్ల ద్వారా దెబ్బతీసింది. ఆఖరికి అమెరికన్ బేసెస్ పైన కూడా డ్రోన్ దాడులు చాలా సమర్థవంతంగా జరిగినాయి. ఇజ్రాయిల్ పైన కూడా దాడి చేయగలిగింది. ఈ డ్రోన్ల దాడులు చేయడం వల్ల అమెరికాకు సంబంధించినటువంటి రెడార్స్ ఏవైతే ఉన్నాయో, అత్యంత ఖరీదైనటువంటి రెడార్స్, వాటిని గుర్తుపట్టలేకపోయినాయి. పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో మన రెడార్స్, మన డ్రోన్స్ కానీ మన మిసైళ్లను కానీ గుర్తించలేకపోయింది. దానికి పూర్తిగా అది వాళ్ళ యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ వ్యవస్థ పడకేసింది. మనం ఇష్టారాజ్యంగా దాడులు చేసి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కనీస స్పందన రాలేదు. నిజానికి రెడార్లు డ్రోన్లని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే రెడార్స్ చాలా వేగవంతంగా కదిలి వచ్చేటటువంటి భారీ ఆకారం ఉన్నటువంటి మిసైళ్లను గుర్తిస్తాయి, ఇమీడియట్లీ గుర్తిస్తాయి. డ్రోన్లు నిదానంగా వస్తాయి. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఒకే ఏరియాలో కొంతకాలం ఉండి తనను తాను ధ్వంసం చేసుకుంటూ శత్రువుని కూడా ధ్వంసం చేసేటువంటి వ్యవస్థ. దీన్ని లాయిటరింగ్ మ్యూనిషన్ అంటారు ఇంగ్లీష్లో, యుద్ధ పరిభాషలో. ఇవి చాలా నిదానంగా నెమ్మదిగా వస్తాయి కాబట్టి వీటిని పక్షులుగా భ్రమిస్తాయి మన సిస్టమ్స్, రెడార్ సిస్టమ్స్. పర్యవసానంగా అవి వచ్చి చాలా తక్కువ ఎత్తున వచ్చి దాడి చేసి విధ్వంసం సృష్టించి వెళ్ళిపోవచ్చు. అమెరికాకి సంబంధించినటువంటి ది హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను విఫలమైపోతాయి. ఎందుకంటే వీటిని ప్రయోగించడానికి అయ్యేటటువంటి ఖర్చు మిలియన్లలో ఉంటుంది, లక్షల డాలర్లలో ఉంటుంది. కానీ ఒక డ్రోన్ తయారీకి $20,000 ఉంటే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లను తయారు చేయవచ్చు. డ్రోన్ నష్టపోయినా కూడా పెద్దగా బాధపడాల్సింది ఉండదు. డ్రోన్ని కూల్చేసినా కూడా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఉండదు. అదే పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగిస్తే ఏకకాలంలో మిలియన్లని ఖర్చు చేసినట్టు అవుతుంది. కాబట్టి భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ తరువాత తన ఎయిర్ డిఫెన్స్ని, ముఖ్యంగా కౌంటర్ డ్రోన్ డిఫెన్స్ని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే L-60, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ని దానిలో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఉదాహరణకి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైబర్ తోటి ఫైర్ కంట్రోల్ ఎయిర్ డిఫెన్స్ ఫైర్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం జరిగింది. వీటి ద్వారా టార్గెటెడ్గా డ్రోన్లను గుర్తించి ఏకకాలంలో అనేక డ్రోన్స్ వస్తే వాటిని గుర్తించి నాశనం చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు చేసి పెద్ద పెద్ద ప్రభావం చేసి ఫలితం సాధించడం జరుగుతోంది. ఇలాగే మైక్రో మిసైల్స్ని భారతదేశం డెవలప్ చేసింది. అంటే ఒక పెద్ద క్షిపణి అవసరం ఉండదు, డ్రోన్లను పిన్ పాయింటెడ్గా గుర్తించి వెళ్ళి అటాక్ చేసి వచ్చేటటువంటి మైక్రో మిసైల్ని డెవలప్ చేసింది. దానికి భార్గవాస్త్ర అని పేరు పెట్టింది. భార్గవాస్త్ర ఈ మధ్యనే సక్సెస్ఫుల్గా ప్రయోగాత్మకంగా ప్రయోగించి చూసి దాని యొక్క సాఫల్యము, వైఫల్యం వీటన్నిటిని అంచనా వేయడం జరిగింది. అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందన్నటువంటి విషయము స్పష్టమైపోయింది. భార్గవాస్త్ర భారతదేశపు పూర్తి సొంత టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి మైక్రో మిసైల్ బేస్ కౌంటర్ డ్రోన్ సిస్టము. ఇది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని
గోపాల్పూర్ అనే చోట చాలా సక్సెస్ఫుల్గా డిసెంబర్ ఎండ్ ప్రాంతానికి మనము ప్రయోగించి చూసాం కూడా. దీనిలో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాయి. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి డ్రోన్లను అటాక్ చేస్తుంది. అదేవిధంగా 6 నుంచి 10 మీటర్ల డిటెక్షన్ రేడియస్ ఉంటుంది దీనికి. 6 నుంచి 10 మీటర్ల ఏరియాలో ఉన్నటువంటి డ్రోన్ని గుర్తించగలుగుతుంది. అంటే చాలా పిన్ పాయింటెడ్ యాక్యురసీతో దాడి చేస్తుంది. దీనివల్ల మొత్తం మీద శత్రువుకి భారీ నష్టం జరుగుతుంది. రానున్న రోజుల్లో గనక ఈ రకమైనటువంటి మైక్రో మ్యూనిషన్స్ కనుక మన పైన చిన్న తరహా ఈ డ్రోన్లు మన మీద దాడి చేసినట్టయితే వాటిని గైడెడ్ డ్రోన్స్ ద్వారా ఎయిర్ డిఫెన్స్, కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ ద్వారా మనం ధ్వంసం చేయవచ్చును. అదేవిధంగా మనము HTT-40 ఏదైతే మన విమానం ఉందో, చాలా చిన్న ట్రైనింగ్ విమానం, దీనికి మెషిన్ గన్స్ ఫిట్ చేసి కూడా డ్రోన్స్ని ధ్వంసం చేయవచ్చు. దీన్ని కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇది గనక సఫలమైనట్టయితే ఏకకాలంలో గగనతలంలో అనేక డ్రోన్లను ధ్వంసం చేయవచ్చును. మన బార్డర్స్ని మనం రక్షించుకోవచ్చును. బ్రెజిల్లో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కూడా సూపర్ 2 అనే ఇదే తరహా విమానాల్ని ఉపయోగిస్తుంది, గన్ ఫిటెడ్. వీటి ద్వారా డ్రోన్స్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంటర్సెప్టర్ ఎయిర్ డ్రోన్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నారు. వీటి ద్వారా DRDO వీటిని డెవలప్ చేస్తుంది. వేడిమి, ఉష్ణత ఆధారంగా శత్రువుని గుర్తించి అటాక్ చేసేటటువంటి సిస్టమ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా డ్రోన్ జామింగ్ చేసే టెక్నాలజీ పైన కూడా దేశంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. డ్రోన్లను జామ్ చేసి వాటి ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తుల నుంచి సిగ్నల్స్ రాకుండా జామ్ చేసినట్టయితే అవి పతనమైపోయి లేకపోతే పడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. జెన్ టెక్నాలజీ ఈ సంస్థ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ని డెవలప్ చేసింది. వీటికి ఫైర్ సిస్టమ్స్, ప్రిసిషన్ ఫైరింగ్ మెకానిజంని కూడా ఫిక్స్ కాబట్టి రానున్న రోజుల్లో ఈ దేశం పైన దాడి చేసేందుకు శత్రువు డ్రోన్లను గనక ప్రయోగిస్తే అత్యంత సమర్థవంతంగా డ్రోన్లను తట్టుకుని వాటిని విఫలం చేసి ఈ దేశాన్ని రక్షించేటటువంటి సామర్థ్యాల్ని వికసింపజేయటం జరుగుతుంది, పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తరువాత ఏడాది అవుతున్నటువంటి సమయంలో, సరిగ్గా మే నెలకి ఏప్రిల్ చివరిలో ఉన్నాము మనము, మే నెల మొదటి వారంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగింది. సింధూర్కి 1 సంవత్సరం పూర్తవుతుంది. పాకిస్తాన్ కూడా భారతదేశం పైన పహల్గాం దాడి వంటి ఏదో ఒక దుస్సాహసానికి పాల్పడే పరిస్థితి ఉంది. పర్యవసానంగా భారతదేశము సంసిద్ధంగా ఉండాలన్నట్టయితే మన యాంటీ డ్రోన్ వ్యవస్థ కూడా చాలా సమర్థవంతంగా చేయాలి. ముఖ్యంగా పంజాబ్లో, కశ్మీర్ వ్యాలీ ఈ ప్రాంతాల్లో దీని కీలకమైనటువంటి పాత్ర ఉండబోతోంది. అందుకే మన యాంటీ డ్రోన్, కౌంటర్ డ్రోన్ వ్యవస్థని బలోపేతం చేయటం జరుగుతోంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.